మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనలు 34. బైబిల్ తెరసండి, అందరూ బైబిల్ తెరవండి బాబు, బైబిల్ తెరవండి. కీర్తనలు 34 కీర్తన 10వ వాక్యం చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును. చాలుమా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తులైన దేవా, మీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం. నీ కృప కలిగిన మాటలను నా నోటికి అందించండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. బిడ్డలందరినీ క్షేమాన్ని దయచేయమని, వాక్యం వింటుండగానే వారు స్వస్థపరచండి. వాక్యానికి లోబడి జీవించే కృప దయచేయమని, ఈరోజు ఉదయకాలపు స్తోత్ర ప్రార్థన కూడా 4 గంటల నుంచి 6:30 దాకా అద్భుతంగా మీరు జరిగించినారు అయ్యా. ఇంకా మినిస్ట్రీని మీరు దీవించండి, బహు తరములకు దీవెనకరంగా మార్చమని. మీ వాక్యం మీది, ప్రజలు మీ వారు నాయన. వారికి ఏ మాటలు కావాలో ఆ మాటలు నోటికి అందించి బిడ్డలతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం దేవుని బిడ్డరా. ఈరోజు నేను ఒక అద్భుతమైన మాటని, ఆశీర్వాదంతో కూడిన మాటని చెప్పని ఆశపడుతున్నాను. చిన్నపిల్లలు ఎవరు కూడా అటు ఇటు తిరగటానికి మ్యాక్సిమం మీరు అవకాశం ఇవ్వద్దు. అందరు నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించండి. బైబిలు మత్తయి సువార్త 24వ అధ్యాయం ఏం రాసి ఉంటుందంటే, చదవద్దులే. భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు గతించిపోవని చెప్పేసి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రతి ఒక్కరిని తెలుగులో చెప్పే నా వైపు చూసి వాక్యం వినమని. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, నో ప్రాబ్లం. రాసుకున్న తర్వాత నాకు వెళ్ళి చూడండి. పక్కకి తిరగొద్దు, ఆలోచించకూడదు. అయితే బైబిల్ ఏం చెప్పిద్దంటే, సింహం పిల్లలంట లేమి గలవై ఆకలి కొంటాయంట. అంటే ఈ సింహం ఎక్కడ ఉంటుందంటే అడవిలో ఉంటుంది. ఆ అడవికి రాజు ఎవరంటే సింహం. వాక్యం అంటున్నటువంటి దేవుని బిడ్డలరా, అడవిలో కాంక్షలు లేని మృగం ఏదైనా ఉందంటే సింహం. ఆ సింహమే పిల్లలే ఆకలి కొంటే మరి మనిషి పిల్లల పరిస్థితి ఏంటి? ఎన్ని ఆంక్షలు ఉన్నాయి మనకి ఈ భూమి పైన? భూమిపైన ఎన్ని ఆంక్షలు ఉన్నాయండి. ఈ స్థలం మాది, ఈ స్థలం నుంచి వాటి రాకూడదు. ఆ పొలం నాది, ఆ పొలం రాకూడదు. వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా ఇంటోళ్ళు, బంధువులు, ఇది మా ఊరు, ఇది మా గ్రామం అని చెప్పేసి ఉంది. అడవుల్లో అలాంటి ఆంక్షలేని సింహాలకు లేవు కదా. మరి సింహం పిల్లలకే అలాంటి ఒక కొద్ది వచ్చినప్పుడు, సింహం పిల్లలే ఆకలితో ఉన్నప్పుడు మరి మనిషి పరిస్థితి ఏంటి? ఈరోజు ఎంతమంది ఆకలితో ఉన్నారు? రోగం అనే ఆకలితో ఎంతమంది ఉన్నారు? అప్పులని ఆకలితో ఎంతమంది ఉన్నారు? ఏదో ఒక కొరత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నటువంటి ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, సింహపులలో కొదువుగా ఉంటాయి అంట. కానీ బైబిల్ చెబుతుంది కొదమ సింహపు పిల్లలు కొదువుగా ఉండవంట. సరిపోలా? హల్లెలూయా. సింహం పిల్లలు కొదువు కలిగి ఉంటాయి, కానీ కొదమ సింహ పిల్లలంట అవి కొదువు లేకుండా ఉంటాయి అంట. నేను నమ్ముతున్నాను మీరందరూ కొదమ సింహ పిల్లలని. మీరందరూ కొదమ సింహ పిల్లలు. అడవిలో తిరిగే సింహ పిల్లలు పశువులు ఉండొచ్చేవో, కానీ అడవిలోనైనా సరే, సముద్రంలోనైనా సరే, భూమి మీదైనా సరే, ఆకాశంలోనైనా సరే, పరలోకంలోనైనా సరే, ఎక్కడైనా తిరగగలిగినటువంటి కొదమ సింహపు పిల్లలు మీరు. కొదమ సింహ పిల్లలు మనం. ప్రైజ్ ది లార్డ్. మనకే కొద్ది ఉండదు యేసు నామములో. నువ్వేమనుకుంటున్నా? నువ్వు కుక్కవు కాదు, నువ్వు పిల్లివి కాదు, నువ్వు వెలుగు కాదు. నువ్వెవరో తెలుసా?
కొదమ సింహం పిల్లానివి. ప్రైజ్ ది లార్డ్. కొదమ సింహం పిల్లాడివి నీవు. అందుకని నేను ఒక పదం నేర్చుకున్నాను, యేసయ్య గారు అబ్బాయి అని చెప్పేసని. బాయ్ నువ్వెవరు? యేసయ్య గారు అబ్బాయివి. కలెక్టర్ గారు అబ్బాయి అని చెప్పేసి అంటే వాడికి పవర్ ఉందో లేదో నాకు తెలియదు. యేసయ్య గారు అబ్బాయి అంటే తిరుగులేదు యేసునామములో. నువ్వెవరయ్యా? నేను యేసయ్య గారు అమ్మాయిని. నువ్వెవరు? ఎవరు? యేసయ్య గారు అమ్మాయిని. నువ్వెవరు? యేసయ్య గారు అబ్బాయిని. మనము యేసయ్య గారు అబ్బాయిలము, మనం యేసయ్య గారు అమ్మాయిలము. అంత మాత్రమే కాదు, ఇంకా అర్థమవుతాడు చెప్పాలంటే, యూదా గోత్రపు కొదమ సింహపు పిల్లలము. ఇంకా యాకోబు కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు అనగా వారి బిడ్డలందరిని ఆశీర్దిస్తూ ఉంటాడు. ఆ బిడ్డలందరిని ఆశీర్దిస్తున్న సమయంలో యూదా కాడికి వస్తాడు. ఆ యూదా కాడికి వచ్చేలేకి యూదాని ఏమని ఆశీర్దిస్తున్నాడు? ఆదికాండం 49వ అధ్యాయము 9వ వాక్యం. యూదా, చెప్పాలి ఇదంటమా, యూదా కొదమ సింహం. యేసు ప్రభు ఏ గోత్రాన్ని కోరుకున్నాడంటే రుబేను గోత్రాన్ని కోరుకోవాలా. రుబేను గోత్రంలో పాపం ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు షిమియోను గోత్రాన్ని కోరుకోలేదు, లేవి గోత్రాన్ని కోరుకోలా. ఆయన పుడతానికి షిమియోను లేవి గోత్రాల్లో వాళ్ళకి భయంకరమైన కోపం ఉంటుంది, వాళ్ళని కోరుకోవాలా. యేసయ్య ఎవరినయ్యా కోరుకున్నాడంటే యూదా గోత్రాన్ని కోరుకున్నాడు. ఎందుకయ్యా యూదా గోత్రాన్ని కోరుకున్నాడంటే ఆ యూదా గోత్రం అంట కొదమ సింహం లాంటి వాళ్ళు అంట. వాళ్ళు కొదమ సింహం లాంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. యూదా కొదమ సింహము, నా కుమారుడా నువ్వు పట్టిన దాన్ని తింటావు. ప్రైజ్ ది లార్డ్. ఏం తింటాడంట? ఏది పడితే అది కాదు, తనకి ఏది కావాలో అది పట్టుకొని దాన్ని చీల్చి తింటాడంట. నేనంటాను ఒక మాట, నువ్వు కొదమ సింహం పిల్లవండి, నువ్వు కొదమ సింహం పిల్లవాడివి, మనము కొదమ సింహం పిల్లలము. ఆ సింహం పేరు తీసేస్తున్నాం, ఆ సింహం పేరుని తీసేస్తున్నామండి. పాము బుద్ధి ఎక్కడ పోయి ఏం చేస్తుంది? కాటేయటమే కదా దాని బుద్ధి. ఒకరోజు నీళ్ళల్లో తేలు మునిగిపోతుందంట. అయితే మనిషి చూసేసి వాడికి జాలిగుండె ఎక్కువ అంట వాడికి. అయితే కాపాడబోతున్నాడంట. పక్కన ఉన్నవాడు చెప్పాడు, రే ఆ తేలురా కుట్టిద్దని చెప్పేసి తేలురా కుట్టిద్దని చెప్పేసి అరే ఎట్టయినా సరే ఈ తేలుని కాపాడని చెప్పేసి తేలా నేను నిన్ను కాపాడతా, తేలా నేను నిన్ను కాపాడతా. అయితే నువ్వు ఒకటి చేయాలి, నన్ను కొట్టకూడదు. అయ్యా నువ్వు బలేటోడు అయ్యా, నేను చచ్చిపోతున్నానయ్యా, నన్ను కాపాడితే నువ్వు దేవుడు పోతావు కానీ నేను ఎందుకే కొడతాను అందంట. ఇక వెంటనే చేశాడంటే అలా చేతితో పట్టుకునేసి ఆ నీళ్ళలోంచి పైకి లేపి అలా పెట్టేలేకే ఆ ఒక్కసారి బయటకు రాగానే ఊపిరి తేలిపోయి మంచి ఆ వాతావరణం చూసేలేకే ఆనందంతో ఆ కొన్నితో ఒక్కసారి ఇట్టు పొడిచిందంట. కుట్టేసేసి దాన్ని మళ్ళీ ఆ ఒడ్డు మీద వదిలిపెట్టేసి అబ్బో అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేశాడంట. ఏమమ్మా తేలా, నువ్వేం చెప్పావు? ప్రమాణం చేసావు కుట్టనా అని చెప్పేసి అని. ఎందుకు చేసావు అంటే ఆ తేలంటదంట, నన్ను క్షమించయ్యా, నిన్ను కొట్టాలని కొట్టలేదు, కొడుతున్న స్వభావం, కొడుతున్న బుద్ధి. దేవుని బిడ్డలారా, మనము తేళ్ళం కాదు. దేవుని బిడ్డలారా, మనం కుక్కలం కాదు, మనం నక్కలం కాదు, చండాల పాటలో మూతి పెట్టే పందులం కాదు. మనము కొదమ సింహపు పిల్లలము. మనం కొదమ సింహం పిల్లలము. సింహపు పిల్లలకి కొద్దు ఉంటుందంట. సింహ పిల్లలకి కొద్దు ఉంటుంది, కొదమ సింహ పిల్లలకి ఏ కొద్దు ఉండదు. అరణ్యంలో ఆల్మోస్ట్ 20 లక్షల మందికి నీళ్లు తక్కువ కాలేదు, ఆహారం తక్కువ కాలేదు. కొదమ సింహం పిల్లల వాళ్ళు ఎన్ని రోజులండి? 40 సంవత్సరాలు. నీళ్లు తక్కువ కాలేదు, ఆహారం తక్కువ కాల. ఏది కోరుకుంటుంది యేసునామములో, ఆమేన్. ఏది ఆశపడుతుంది యేసునామములో, అయ్యా మాకు ఈరోజు మాంసం కావాలయ్యా,
ఏందండి మోకాళ్ళెత్తు ఏం పక్షులు అవి? పూరేళ్ళు వచ్చి వాలిపోయినాయంట. మోకాళ్ళెత్తు పూరేళ్ళు. ఏం కుప్పరండి అసలు అది. అసలు నువ్వేమో ఎవరనుకుంటున్నావు అసలు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు తెలుసా? యోధా కొదమ సింహ బిడ్డలో, యోధా కొదమ సింహ పిల్లలో. నీ నోటితో బైబిల్ చెప్తుంది తెలుసా? నువ్వు పట్టిన దాన్ని తింటావు. నువ్వు దేన్ని పట్టుకుంటావు దాన్ని తింటావు. సింహ పిల్లలకి కొద్ది ఉంటుంది, కానీ కొదమ సింహ పిల్లలకి కొద్ది ఉండదు. కొదమ సింహ పిల్లలకి కొద్ది ఉండదండి. నువ్వు కొదమ సింహ పిల్లనివి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఏ గోత్రం? యూదా గోత్రం అంటే ఇది యూదా కొదమ సింహము. యూదా కొదమ సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పాను. ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో 7 ముద్రలు ఇప్పాలి. ఇప్పటానికి యోగ్యుడు ఎవరు లేరు. యోహాను గారు దర్శనంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలయ్యా, ఏం చేయాలయ్యా, ఎవరు ఇప్పుతారయ్యా ముద్రలు అని చెప్పేసి అని. అప్పుడు ఒక దూత చెప్తుంది, అయ్యా భయపడొద్దు, జయం పొందుకున్నటువంటి యూదా గోత్రపు సింహం ఉంది. జయం పొందుకున్నటువంటి యూదా గోత్రపు సింహం ఉంది. దేవుని బిడ్డారా, ఆ యూదా గోత్రపు జయం పొందుకున్న యూదా గోత్రపు సింహం పిల్లలే మనమందరము. అండి. తిరుగులేని వాళ్ళం అండి. మనం తిరుగులేదండి మనకు. అసలు మనకి ఎక్కడుందండి అసలు? వాటములేని జీవితాలు చేయలేను కదా యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు భూలోకానికి? నీకు విజయ నీయటం కోసం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూదా గోత్రపు సింహమా, రాజుల రాజా, యూదా గోత్రపు సింహమా నా యేసయ్యా, రాజుల రాజా. చప్పట్లు కొట్టాలి. యూదా గోత్రపు సింహమా, రాజుల రాజా, అగ్నివలే నాపైకి దిగి వచ్చిన. 37 నెంబర్ పాట చేయండి. అగ్నివలే నాపైకి. చప్పలు కొట్టాలి, అందరు చప్పలు కొట్టాలి. అగ్నివలే ఆశ్చర్య. చప్పట్లు. అగ్నివలే ఆశ్చర్యకరుడా, విడువలేదయా నన్ను మరువలేదయా, ఇడువలేదయా నన్ను మరువలేదయా, నీ కొరకే సిద్ధపరచిన, నీ కొరకే. అబో, యూదా గోత్రపు సింహమా, అది యూదుల రాజా, ఆత్మాభిషేకముతో అభిషేకించి, ఆత్మరము నాకు నజరేతువాడా, నీ కొరకే నా జీవితం నీ కొరకే నా జీవితం అర్పించెదను. హల్లెలూయా. పక్కింటోళ్ళు ఆమ్లెట్ వేసినప్పుడు వాసన వచ్చిద్దా రాదా? వచ్చినప్పుడు నీకేమనిపించిద్ది? తినాలనిపించింది, లేకపోతే
వండుకోవాలనిపించింది, లేకపోతే ఆకలేస్తుంది. నువ్వు చప్పలు కొట్టినప్పుడు పక్కన వాళ్ళకి ఆశ రావాలి, ఏమో కొడితే బాగుండని. నువ్వు చప్పలు కొడితే సాకలు కొంటగాడ ఉన్న వాళ్ళు వచ్చేసి కూర్చొని చప్పలు కొట్టాలి. ఎక్కడండి అసలు ఇప్పుడు వచ్చినాయి ఇన్స్ట్రుమెంట్లు? 20-30 సంవత్సరాల క్రితం ఇన్స్ట్రుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు చప్పలు కొట్టుకుంటూ పాడారు. నడిపించు నావా నడి సంద్రమున దేవా నా తన్నన తన తననా. హల్లెలూయా. వాళ్ళు అట్టబడారు పాటలో. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. ఎట్ట కావాలి బీటు అట్ట కొట్టుకుని మాడారండి వాళ్ళు. ఏది ఉంటుంది ఏదుంటుందేనండి. మీకు ఇప్పుడు ఏం చేసామంటే డ్రమ్ములు కొడతా, అదేంది ట్రాకులు పెడతా, కీబోర్డులు పే చేస్తా. మీరేం చేస్తారు సార్? నోట్లో పాన్ కూడా పాడతల్లా. ఎట్లా వస్తుందండి అభిషేకం? నువ్వెవరో తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహపు పిల్లలవి. ఆయనే జయం పొందుకున్నవాడు, విజయ పదంలో నడిపించేవాడు. హల్లెలూయా. ఆయన మనకు వాగ్దానం చేశాడు, మీరు నా పిల్లలని. ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఎందరైతే 1:12 వచ్చిన యోహాను సువార్త 1:12 వచ్చింది. త్వరగా. తను ఎందరు అంగీకరించిరో. సరే చదవాలి. యోహాను సువార్త 1:12 వచ్చిన. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుడు పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. మా దేవుడు మనకేం చేశాడు తెలుసా? అధికారం ఇచ్చాడు. నువ్వెవరు చెప్పండి? పెద్ద చెప్పాలి. సింహపు పిల్లలు. పెద్ద చెప్పండి. మగోళ్ళు మాత్రమే చెప్తారు. మగోళ్ళు అందరూ రైట్. మీరెవరు బాబు? శర్మ గారండి. మీరెవరండి? చెప్పండి ఎవరు? పెద్దగా శాస్త్రి గారు చెప్పాలి. యూదా గోత్రపు సింహపు పిల్లలం. ఆడోళ్ళు చెప్పదు, మగోళ్ళే. 3 సార్లు చెప్పండి. రైట్. 1 2 3. ఇంకా బలంతో, ఇంకా బలంతో రోడ్ల మీద అరవండి. స్తోత్రం. ఎప్పుడు మీరేమో గెలిచేది, అందుకే మీరంటే ఏసైకి ఇష్టం. ప్రైజ్ అలా. హల్లెలూయా. నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా, అయ్యా మా మగ జాతను అణిచేస్తున్నారు ఆడవాళ్ళని చేయమని కాదు. మీరే గెలవాలి వేస్తున్నాములో. మీకే పెద్ద ఇచ్చాడు వేస్తున్నాములో. స్తోత్రం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేవుడు మనం దేవుని పిల్లలుగా ఉండటం కోసం అధికారాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 11 అధ్యాయము 52 వచనం. త్వరగా 2-3 వచనాలు చదివేసి నేను ముగిచేస్తాను. యోహాను సువార్త 11 అధ్యాయము. యేసు ఆ జన్మ కొరకు మాత్రమే కాక దేవుని పిల్లలకు, చెదరిపోయిన దేవుని పిల్లలందరి కొరకు ఏకముగా సమకూర్చుటకును సావనయున్నాడని ప్రవచనం చెప్పాను. హల్లెలూయా. దేవుని పిల్లల కోసం యేసయ్య చనిపోయాడు. చెప్పండి. నీ కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3:2 వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3:2 వచనం. ఆమేన్. ఇప్పుడుకైతే దేవుని పిల్లలమై ఉన్నాము అంటే అర్థం చేస్తామా? ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాం చేస్తా చెప్పాలి. ఏ దేవుని పిల్లలము? యూదా గోత్రపు కొదమ సింహ పిల్లలము. మీరు ఇప్పుడు ఆలోచించారా? ఇప్పుడు నాకు చెప్పండి సమాధానం. సింహానికి కొదమ సింహానికి తేడా ఏంటి అమ్మా? సింహానికి కొదమ సింహానికి తేడా ఏంటంటే, నెంబర్ 1, కొదమ సింహం అంట
నవనూతనమైన యవ్వనం కలిగి బహుబలంగా ఉంటుందంట. నవనూతనమైన యవ్వనం కలిగి బహుబలంగా ఉంటుందంట. నెంబర్ 2, కొదమ సింహం అంట గంభీరంగా ఉంటుందంట. కొదమ సింహం గంభీరంగా ఉంటుందంట. నెంబర్ 3, కొదమ సింహం దేనికి భయపడదంట. చెప్పండి, దేనికి భయపడదు కొదమ సింహం. మీరు ఇంటర్నెట్లో గూగుల్లో దేన్ని సెర్చ్ చేసుకున్నా కానీ ఈ 3 మాటలే వస్తాయి. ఈ 3 మాటలే వస్తాయి. గంభీరంగా ఉంటుంది, యవ్వనంతో బహుబలంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, దేనికి భయపడదు కొదమ సింహం. సింహం భయపడదు అంటే సింహం భయపడదో నాకు తెలియదు, కానీ కొదమ సింహం మాత్రం భయపడదు. సింహాలు కూడా 2 టైపులు ఉన్నాయి. ఒకటి సాతానుగాడు కూడా సింహంలాగా డూప్లికేట్ సింహం. వాడు సాతానుగాడు కూడా డూప్లికేట్ సింహం. దేవుడు నిన్ను నన్ను చేసాడు తెలుసా? మనం కొదమ సింహం పిల్లల్లాగా చేసాడు దేవుడు. ఎవరు చేశాడు? నీ నోటితో ఈ మాట ఒప్పుకోవాలి ఎప్పుడు కూడా. నేను కొదమ సింహం పిల్లని, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, ఒకరోజు మేకలు మేసుకుంటున్నాడంట దావీదు. అప్పుడు ఏమైంది? సింహం వచ్చిందంట. ఎంత వయసు అండి? 15-16 సంవత్సరాల వయసు. మూతి మీద మీసాలు కూడా రాలేదు, చేతిలో ఆయుధం లేదు. ఆ సింహాన్ని దవడ పట్టుకొని చీల్చి చంపేశాడంట. దవడ పట్టుకొని చీల్చి చంపేశాడంట 15 సంవత్సరాల పిల్లాడు. ఎందుకంటే అతని దావీదు ఎదుటికి వచ్చింది ఏంటి? సింహము. దావీదులో ఉంది ఏం తెలుసా? కొదమ సింహం. ఎలా సాధ్యం? దానియేలు ఎక్కడ వేయబడ్డాడు? సింహాల బోన్లో వేయబడ్డాడు. సింహాలన్నీ దానియేలు చూసి పాస్టింగ్ పేరు పెట్టుకునేంట. కారణం దానియేలు ఎవరు తెలుసా? కొదమ సింహం. కొదమ సింహం బిడ్డ. కొదమ సింహం ఎదుట అందరూ లొంగిపోవాలి, కానీ నోటీస్ గర్జించకూడదండి. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. సింహ పిల్లలు కొదువు కలిగి ఆకలితో ఉంటాయంట, కానీ కొదమ సింహ పిల్లలకి ఏ కొదువు ఉండదు. యేసునామములో ఏ కొదువు ఉండదండి. వారు సాంసన్ గారు ఫిలిష్తీయుల మార్గాన అలా పోతా ఉన్నాడు. తిమ్నాత్ అనే ఒక ప్రాంతానికి రాగానే ద్రాక్ష తోటల నుంచేసి బబ్బురించుకుంటూ ఒక సింహం వచ్చిందంట. ఆ సింహాన్ని కొట్టి చంపేసాడని బైబిల్ చెప్తుంది. కొట్టి చంపేశాడండి సింహాన్ని. కారణం, బొబ్బురిస్తున్నటువంటి సింహం సాతానుగాడికి సూచనగా ఉంది. ఈ కొదమ సింహం ఏం చేసిందంటే ఆ సింహాన్ని చంపేసింది. కొదమ సింహం ఏం చేసింది? ఆ సింహాన్ని చంపేసింది. మీకు చాలామందికి తెలుసు, మన బెంగళూరులో సింహాల జూ ఒకటి ఉంది. సింహాలు ఉండే జూ ఒకటి ఉంటే ఒక 5, 6, 7 సంవత్సరాల పిల్ల, మన మిల్కా లాంటి పిల్ల, జోష్న లాంటి పిల్ల, వీళ్ళు ఆడుకుంటూ దాని చుట్టూ ఫిన్సింగ్ ఉంటే ఆ ఫిన్సింగ్ మీద ఆడుకుంటూ ఎక్కేసి అవతల పడిపోయింది. తెలుసా? చూసారా? అయితే ఒక సింహం వచ్చేసేసి ఆ పిల్లలు చేపట్టుకొని లాక్కెళ్తా ఉంది. లాక్కెళ్తుంది. పక్క నుంచి ఒక సింహం వచ్చేసింది. పక్క నుంచి ఒక సింహం వచ్చేసేసి ఈ సింహాన్ని పిలుతుంది. ఇట్లా కొడుతుంది, దా అని చెప్పేసి అని. దా అంటే ఇది రావట్లా అని చెప్పేసి అని ఆ పిల్లని లాక్కొని పోతుంది. 2-3 సార్లు చూసిందండి. 3వసారి పెట్టి కొడితే సింహం ఎక్కడి నుంచి కారం దూరం పడింది. ఆ పిల్లని తాకనివ్వలా. సంపేదెవరండి? సంపేదెవరు? సంపలను చూసేది ఎవరు? సింహం, సాతానుగాడు. కొదమ సింహం కాపాడాలని చూస్తామంటది. కొదమ సింహం ఏం చేస్తుందంటే కాపాడాలని చూస్తామంటది. హల్లెలూయా. బైబిల్లో 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 23 వచనం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 23 వాక్యం తల్లి. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరులు కలవారిగాను ఉండిరి. తమ మరణమందైనను ఒకరిని ఒకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షి రాజు కంటే వాడి కలవారు.
సింహము కంటే బలము కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి మాట రాశాడు? యోనాతాను గురించి అండి. ఎవరి గురించి ఈ మాట రాశాడు? సౌలు గురించి అండి. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. అభిషేకించబడ్డ వ్యక్తి కడుపును పుట్టినవాడు యోనాతాను. వీళ్ళు పక్షిరాజు కంటే వాడి కలిగిన వాళ్ళు, సింహము కంటే బలం కలిగిన వాళ్ళు. బలం కలిగిన వాళ్ళు ఎవరు? కొదమసింహం. కొదమసింహం యొక్క గుణం ఏంటో తెలుసా? మహాబలం కలిగింది, మహాభీకరమైంది, యవ్వనంలో బలం కలిగింది, భయపడుతుంది కొదమసింహం. బైబిల్ చెప్పింది దావీదు ఎలాంటి వాడంటే, హూషై అంటాడు అబ్షలోం తోటి, అహీతోపెలు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అహీతోపెలు అంటాడు, ఇప్పుడు కనుక మనం పోతే దావీదుని పట్టుకోవచ్చు, పట్టుకుని మనం చంపేద్దాం అంటాడు. అప్పుడు హూషై అంటాడు, అరే పిచ్చోడా, ఏమంటాడు? అయ్యా, ఇప్పుడు మీ నాన్న రేగిన మనసుతో ఉన్నాడు. ఏ మనసుతో ఉన్నాడు? రేగిన మనసుతో ఉన్నాడు. ఇప్పుడు కనుక ఒకవేళ సింహపు గుండె కలిగిన వాళ్ళైనా మీ నాన్నకి ఎదురుగా పోతే పాస పోసుకొని బయటికి పోవాలి. ముసలోడండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి కృప ఎంతదండి. మనల్ని ఎలా పోల్చాడు? ఆయన బిడ్డలుగా మనల్ని పోల్చాడు. ఆయన బిడ్డలుగా మనకు అధికారం ఇచ్చాడు. భూప్రపంచంలో ఇంకెవరకలేదండి. దేవుని పిల్లలం. యేసయ్య గారి పిల్లడువి, యేసయ్య గారి పిల్లవు నువ్వు, యేసయ్య గారి కుమార్తెవి, యేసయ్య గారి కుమారుడమని మనం. ఆయన ఎవరు తెలుసా? యోధా గోత్రపు కొదమసింహం. యోధా గోత్రపు కొదమసింహం పిల్లలమండి మనం. దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 16వ వాక్యమా 17వ వాక్యం ఒకసారి చదువు నాన్న. ఏం చేసిందంటమ్మా? సింహమే వేటాడితే, కొదమ సింహం ఎలా ఉంటుంది చెప్పండి? సింహమే వేటాడితే కొదమ సింహం ఎలా ఉంటుందండి? కొదమ సింహం ఎలా ఉంటుంది? నేను మిమ్మల్ని రేపాలని ఆశపడుతున్నాను. నేను మీకు ధైర్యం నింపాలని ఆశపడుతున్నాను. మీరు భయపడొద్దు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కొదమ సింహ పిల్లలని చెప్పేసి గుర్తుంచుకోండి. కొదమ సింహ పిల్లలని మీరు గుర్తుంచుకోండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. యాకోబులో ఏ మంత్రం లేదు, ఇజ్రాయేల్లో ఏ శకునము లేదు. తర్వాత ఎవరికి రాదు. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలు శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు జాగ్రత్తగా నాలి. ఇదిగో ఇప్పుడు జాగ్రత్తగా నాలి. మీరు ఇదిగో ఇప్పుడు మీ జాగ్రత్తగా నాలి. ఇదిగో ఆ జనము ఆడసింహం వల్ల లేస్తుంది, నిక్కి నిలుస్తుంది. ఎవరండి ఇశ్రాయేల్ అంటే? నిక్కి నిలిసేవారు. అది వేటాడేవాళ్ళు. వేట దొరికేంత వరకు వేటాడేవాళ్ళు అండి. తనకు కావాల్సింది పట్టుకునేవాళ్ళు. ఇజ్రాయేలు అనగా యాకోబు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. నా కుమారుడ యూదా, నువ్వు కొదమ సింహానివి. నీకు కోరింది నువ్వు పట్టుకుంటావు. నా ఎంటుకలు లెక్కపరుచుకుంటే ఈ మాట చెప్తున్నప్పుడు నువ్వు నిక్కి నిలిచి వేటాడుతావు. నీకు వాటమి ఉండదండి. ఎందుకు తెలుసా? మనం చదువుకున్నట్లు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం జయం పొందుకున్న వాడే యోధా గోత్రపు సింహము. యోధా గోత్రపు సింహానికి వాటమి లేదు. యోధా గోత్రపు సింహానికి వాటం లేదు. మనమందరం కూడా యోధా గోత్రపు సింహపు పిల్లలము కాబట్టి మనకు కూడా వాటం లేదు. స్తోత్రం. నీ ధైర్యం ఎవరంటే నీ తండ్రిని బట్టి. నీ ధైర్యం ఏంటంటే నీ తల్లిని బట్టి. అండి. మనం ఎవరు తెలుసా చెప్పండి? యోధా గోత్రపు కొదమ సింహపు పిల్లలము. కానీ
నేను ఒక 3 మాటలు చెప్తాను ముగించే ముందు. మనం అలా బ్రతకట్లేదు. సింహపు పిల్లలైనా సింహపు పిల్ల చప్పలు కొట్టాలి దయచేసి, నేను ఊరుకోను. నీ పిల్లలు వాటి కంటే నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి ఫోటో సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా నీ పిల్లలు పాడాలి. ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు హల్లెలూయా. అన్నం ఎక్కువైన వాళ్ళకి అన్నం పెట్టి అట్టుంటుంది, అట్టుంది మీ వ్యవహారం. స్తోత్రం. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు. ఆమేన్. ఒక చిన్న పని చేద్దామా? మీ పక్కన వాళ్ళు పట్టుకొని వేసేసి నువ్వెవరో తెలుసా అని అడగండి. పట్టుకోవాలి త్వరగా త్వరగా. నీవెవరో తెలుసా? అందరూ నువ్వెవరో తెలుసా? చెప్పు చెప్పు, నువ్వెవరు చెప్పు. నువ్వు యోధా గోత్రపు సింహపు పిల్లవే, నువ్వు యోధా గోత్రపు సింహపు కొడుకువే, యోధా గోత్రపు కొదమ సింహపు కొడుకువే. నీకు ఏ కొదువు ఉండదు యేసు నామములో. ఆమేన్. ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా నండి. ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను, అంతకంటే ఎక్కువ తీసుకుని మాట మీద నిలబడ్డేవాడిని. మా వంశం ఏముందనుకుంటున్నారు మీరు అసలు? ఆమేన్. థ్యాంక్ యూ మా. హల్లెలూయా. ఇప్పుడు కంపల్సరీ 10 నిమిషాలు ఆపాలి. స్తోత్రం. 50 సంవత్సరాలు 45, 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి తెలుసు. నాకు తెలియదు, నేను చూడలేదులే. 45 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి తెలుసు. సినిమా నటి సావిత్రి తెలుసమ్మా? పేరున్నారు. వెరీ గుడ్ మా, వెరీ గుడ్ మా. అందుకే జయమ్మకి దేవుడు ఇంకా ఆరోగ్యం ఇవ్వాలి. ఎందుకంటే మా ఒక ఆమె ఏమో ఈ పక్కన, ఒక ఆమె ఆ పక్కన నాకు జబదాయి కుమారులాగా వెంకయ్య ఒక పక్క, జయమ్మ ఒక పక్క నాకు ఉండాలి. ఆమె నువ్వు సినిమాల కోసం కాదు తల్లి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, చాలా మంచి యాక్టర్. 50-60 సంవత్సరాల క్రితమే లక్షల రూపాయలు సంపాదించారు. ఆమంటే పడి చచ్చిపోయే చాలామంది ఉన్నారు. ఆమంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వస్తున్నాను రైల్వే స్టేషన్కి అంటే చీరాల, ఆమె కోసం అంట ట్రైనే, సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనే 10 నిమిషాలు ఆపేవాళ్ళంట. ట్రైనే చాలు 10 నిమిషాలు ఆపేవాళ్ళంట. అంత పవర్ అండి. ఒక రోజు అండి ఆ పరిస్థితి ఎలా మార్చబడిందంటే, కనీసం ఆటో కూడా డబ్బులు కట్టలేనంత దీనస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె సాక్షి వింటే ఆమె యొక్క ఫోన్లో వస్తూ ఉంటే చూడండి కావాలంటే. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. చాలా మంచి అందగత్తె. ఆమెను పెట్టుకొని సినిమా తీసిన వాళ్ళు లక్షలు సంపాదించుకున్నారు. ఈమె కూడా లక్షలు వచ్చినాయి. చాలా మంచిదంట. కానీ చివరికి వచ్చేలేక ఏం చేస్తా, ఎంత కనీసం ఛార్జీకి డబ్బులు లేకుండా చనిపోయింది ఆమె. ఈ లోకంలో ధనవంతులను చెప్పబడుతున్న వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి వచ్చిదేమో. కానీ దేవుని బిడ్డారా,
దేవుని సేవకుడికి ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాను. భూమికి ఆకాశమునకు సృష్టికర్త అనే దేవుడు యోధా గోత్రపు కొదమ సింహము ఆయన బిడ్డలుగా ఉండుటకు నీకు నాకు అధికారం ఇచ్చినాడు. ఆ పవర్ ఆఫ్ పట్ట ఏందో తెలుసా? ఆ సేల్ డీట్ ఏందో తెలుసా? యోహాను సువార్త 1:12 ప్రకారము, యోహాను సువార్త 1 యోహాను పత్రిక 3:2 ప్రకారము మనకు అధికారం ఇచ్చినాడు. ఆయన మనకు అధికారం ఇచ్చాడు. పవర్ ఆఫ్ పట్ట రాసిచ్చాడు మనకి. ఎంకే త్యాగరాజ్ అని చెప్పేసి తమిళ హీరో ఒక ఆయన ఉండేవాడు. ఒకప్పుడు ఆయన పేరు చెప్తే చాలా అడలు సీఎం కూడా భయపడేవాళ్ళంట. అలాంటి వ్యక్తి సీఎం అయిన చిన్న కారులో పోయాడు, కానీ ఈయన మాత్రం పెద్ద కారులో పోయాడంట. ఆయన చనిపోయేటప్పుడు పక్కనున్న వాడిని బీడి ఎరుక్కుని దాకా చచ్చిపోయాడంట. పక్కనున్న వాడిని బీడి ఎరుక్కొని తాగి చచ్చిపోయాడంటమ్మా. కానీ మీరెవరో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహ పిల్లలో. ఈ లోకంలో ఉన్న ఎవరైనా పస్తులు ఉండొచ్చు, కానీ నువ్వు పస్తులు అంటూ నా దేవుని చిత్తం కాదు. నువ్వు కరువు కలిగి ఉంటూ దేవుని చిత్తం కాదు. తమిళ యాక్టర్, కామెడీ చేస్తూ ఉంటాడు ఆయన. చంద్రబాబు ఏదో ఆయన పేరు, ఏదో సంథింగ్ నాకు తెలియదు ఆయన గురించి విన్నా నేను. ఆయన కామెడీ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది పడి నవ్వాడంట. ఆయన లేకుండా సినిమా తీయమని చెప్పేసి అని హీరోలు చెప్పారు. ఆయన లేకుండా సినిమా తీయమని చెప్పేసి అని డైరెక్టర్లు చెప్పారంట. ఆయన పేరు చెప్తే ఆ సినిమాలో ఆయన ఉన్నాడంటే ఆయన కోసం సినిమా చూసేవాళ్ళంట. కానీ తను ముగింపోయింది తెలుసా? పొనుక్కుంటానికి చాపకూడలేదంట. నేను చాలా వేదంతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. చాలా వేదంతో మాట్లాడుతున్నానండి. మీ అందరికి తెలుసు మైక్ టైసన్ బాక్సింగ్ చేస్తాడు. మైక్ టైసన్ మరి ఎవరో నాకు పెద్ద అవగాహన లేదు. బాక్సర్ మాత్రం ఆయన. ఆయన ప్రజెంటు మందు తాగడం డబ్బులు లేక గంజాయి కొనుక్కొని తాగుతాడండి. ఒకప్పుడు కాస్ట్లీ మందు తాగేవాడు, 50,000 రూపాయల మందు బాటిల్ తాగేవాడు. మందుకి డబ్బులు లేక గంజాయి బాటిల్, ఆ ప్యాకెట్లు కొనుక్కొని గంజాయి తాగుతాడంట. అంత దీనమైన స్థితికి వెళ్ళిపోయాడంట. భూప్రపంచంలో గనులను చెప్తున్న వాళ్ళు ఎలాగైనా మారొచ్చు, కానీ నువ్వెవరో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహపు కుమార్తెవి. మీకు ఒక మంచి మాట చెప్పమంటారా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా సృష్టి నాశనకరమైన నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు స్వాతంత్రము కొరకు మహిమ గల స్వాతంత్రము పొందవలనని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబడుచు వాని మూలముగా వ్యర్థపరచబడిను. నా వైపు చూడండి. ఈ సృష్టి అంతా ఈ సృష్టి అంతా ఆశపడుతుందంటమా. ఏమని ఆశపడుతుందంటే, నేను కూడా ఇదిగో ఆ దేవుని పిల్లలు ఉన్నట్టు నేను ఉండాలని ఆశ. ఈ సృష్టికి ఏం ఆశ అంటే దేవుని పిల్లలుగా ఉండాలని, దేవుడి పిల్లలుగా స్వతంత్రంగా వాళ్ళు ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలని సృష్టి ఆశపడుతుందంటమా. ఆకాశం ఆశపడుతుంది, భూమి ఆశపడుతుంది, గాలి ఆశపడుతుంది, సముద్రం ఆశపడుతుంది. నిన్ను చూసి ఏది ఆశపడుతుంది చేస్తా? సృష్టి మిగుల ఆశపడుతుంది, నేను దేవుని పిల్లల వలె ఉండాలని. నువ్వెవరిలాగా ఉండాలని ఆశపడుతున్నా? సచిన్ టెండూల్కర్ లాగా, సినిమా హీరోల్లాగా, ఎవరెవరోలాగా ఉండాలని ఆశపడతావు నువ్వు. నేను ఒకళ్ళు అడిగారు, నాతో మాట్లాడుతున్నారు. నేను అన్ని చర్చికి వెళ్ళాను అన్న అంటున్నాడు. నేను అన్నాను, అన్ని చర్చికి వెళ్ళావు కానీ మా చర్చికి ఎందుకు రాలన్నా? నువ్వు లెంటర్ డేస్ పెట్టవు కదా అందుకు రానంటున్నాడు.
నువ్వు లెంట చేసి పట్టవు కదా, అందుకు నేను రానంటున్నాడు. ఇక మనోడితో నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు, నాకు అవసరం లేదు అది. నాకు ఇప్పుడు అది ఎందుకో కావాలంటే నేను వేరే విషయాలు మాట్లాడేవాడిని. ఆ మాట చెప్పేలేకి ఇంక నేను వేరే మాట్లాడతాను స్టార్ట్ చేశాను. నేను చెప్పే వాక్యం ఏంటంటే, మనం కొదమసింహం పిల్లలము, అది యోధా గోత్రపు కొదమసింహం పిల్లలము. మనం చూసి సృష్టి ఏం ఆశపడుతుంది తెలుసా? మేము కూడా అలాగ ఉండాలని. ఎందుకు తెలుసుమా? ఈ సృష్టి పాపముతో నింపబడిపోయింది. ఈ భూమి పాపపు రక్తముతో నింపబడిపోయింది. కొన్ని 6,000 సంవత్సరాల నుంచి 6,000 సంవత్సరాల నుంచి అన్యాయంగా పొడుచుకుంటూ, అన్యాయంగా చంపుకుంటూ, అన్నది లాక్కొని, తమ్ముడిది లాక్కొని, అత్తది లాక్కొని, మామది లాక్కొని, కొడుకుది లాక్కొని, కోడలది లాక్కొని, కూతుది లాక్కొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడులు చెప్పుకొనేసేసి ఈ భూమి అంతా నలిగిపోయింది, పాపంతో నింపబడిపోయింది. ఇప్పుడు భూమి కోరుకుంటుంది నేను దేవుని పిల్లలుగా ఉండాలని. ఇప్పుడు ఆకాశం కోరుకుంటుంది నేను దేవుని పిల్లగా ఉండాలని. ఇప్పుడు ఈ సృష్టి కోరుకుంటుంది మేము దేవుని పిల్లలుగా ఉండాలని. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను ఒక 3 మాటలు చెప్తాను. ఈ కొదమ సింహపు పిల్లలు చేయనివి 3 పనులు ఉన్నాయి. ఈ కొదమ సింహము చేయని పనులు ఒక 3 పనులు ఉన్నాయి. ఆ 3 పనులను చెప్పేసేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 పనులు మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 3 మాటలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఒకటి, ఈ కొదమ సింహపు పిల్లంట అప్పు చేయవు. నక్క ఏది సింహం? మరి ఈరోజు నేను వేటకి వెళ్ళలేదు కానీ మరి నాకు ఏదన్నా కొంచెం ఒక తునక పెడతావా అడుగుతుంది నక్కనే. స్టోరీలోన కథల్లోనే మీరు చదివారు, ఎట్లా కథల్లోనే మీరు చదివారా? సింహం పోయి, కొదమ సింహం పోయేసేసి నక్క కాడికి ఒక తునక మొక్క పెట్టమ్మా, ఒక మాంసం మొక్క పెట్టమ్మని అడిగిద్దా? దేవుని బిడ్డలారా, నేను దీనున్నై 2 చేతులు ఎత్తి నేను చెప్తున్నాను, దీనున్నై నేను చెప్తున్నాను, బతిలాడుతున్నాను. కొదమ సింహపు పిల్లలు అప్పు చేయవో. నువ్వు ఇంకా అప్పు చేస్తుంటే నువ్వు దేవుని పిల్లకి ఎలా ఉంటావమ్మా? దేవుని కుమారుడికి ఎలా ఉంటావు? అప్పు చేయవలసిన సందర్భాలు నీకు ఎందుకు వస్తున్నాయి? నేను మరొకసారి చెప్తున్నాను, నువ్వు అప్పు చేయాలనుకుంటే 2 విషయాలు మాత్రం చేయాలి. ఒకటి, నీ పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం. రెండోది, నీ ప్రాణాపాయ స్థితిలో నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అవసరమైతేనే చేయండి. అవి కూడా అవసరంలా. యేసు ప్రభు దైవిక స్వస్థనిస్తాడు. యేసు ప్రభు మాట స్వస్థనిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళొద్దు నేను చెప్పట్లేదు. యేసు ప్రభు దైవిక స్వస్థనిస్తాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు యోధా గోత్రపు సింహం యొక్క పిల్లలు కాబట్టి, యోధా గోత్రపు సింహము పిల్లలు నక్కల కాడికి వెళ్ళి, కుక్కల కాడికి వెళ్ళి, గుంట నక్కల కాడికి వెళ్ళి, తోడేల కాడికి వెళ్ళేసేసి ఒక మాసపు ముక్కున పడుకో. అసలు మీ కాడ హుషారు వచ్చింది. ఏదైనా లోను దొరుకుతుందంటే చాలు ఎంత హుషారో. ఏందంట ఏంది అక్కడ మాట్లాడుతున్నారు? ఏందంట వాళ్ళు మాట్లాడుతున్నారు? నీకెందుకమ్మా? కాదు ఊరకనులే. ఏదో వాళ్ళు బ్యాంకు వాళ్ళు వచ్చి లోన్ ఇస్తారంట, చంద్రగ్రూపు. ఏం గ్రూపు? చంద్రగ్రూపు. మరి నాకు కూడా ఏదైనా అవకాశం ఉంటుందా? ఎందుకుమా? అప్పంటే ఎక్కలేని హుషారు ఎందుకు వస్తుందమ్మా నీకు? అసలు అప్పంటే ఎక్కలేని హుషారు అవుతుంది. ఎందుకు అప్పంటే నీకు అంత హుషారా? మనిషి ఈరోజు అప్పుల మీద తన జీవితాన్ని కట్టుకొని ఆశపడుతున్నాడు. అప్పుల మీద జీవితం కట్టుకునేవాడు ఎలా ఉంటుందో తెలుసా? బొక్కల పడిన పడవలో సముద్రంలో ప్రయాణం చేసినట్లు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నమ్మదగిన దేవుడు, నీ దేవుడు రోషం కలిగిన దేవుడు, నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, నీ దేవుడు ఆశ్చర్యకరాలు చేసే దేవుడు. ఆయన బిడ్డలు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేసేవారుగా ఉండరు. కొడతారనుకున్నా నేను.
హల్లెలూయా. నువ్వెందుకు అడగవు? నేను అప్పు చేయాలా ప్రభా? అయ్యా నేను అప్పు చేయాలా? నేను ఎందుకు అప్పు చేయాలి? నేను ఆరాధిస్తున్నానయ్యా. ఈరోజు పనికి పోతే నేను 1000 రూపాయలు సంపాదించుకుంటాను, నాకు పని కంటే నువ్వు ముక్కు అని చెప్పేసి నేను వచ్చాను కదా. ఎందుకు నీకు ఆ దమ్ము లేదు? నువ్వు దేవుని వైపు చూడట్లేదు. ఆకాశం వైపు కన్నులు ఎత్తే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందండి? యూదా గోత్రపు కొదమ సింహపు పిల్లలు అప్పు చేయవు. రోషం కలిగి మనం మాట్లాడదాం. నిన్న మోటార్ కాలిపోయింది. నేను ఒకరికి ఫోన్ చేశాను, సలహా ఇస్తారని చెప్పేసి. మోటార్ కాలిపోయింది ఏమంటే అంటే అన్న ఏం చేస్తారన్న, నా కాడ ఇది ఏంది బజాజ్ కార్డు ఉందన్న తీసుకోమని చెప్పి అన్నాడు. వాస్తవం నేను ప్రార్థన చేస్తున్నాను అప్పు చేయకూడదని చెప్పేసి అని. కానీ నాకు ఎందుకు డౌట్ చేసి ఒక ఇద్దరికి ఫోన్ చేశా. బాబు ఇట్లా మోటార్ కాలిపోయింది, ఏదన్నా సహాయం మీకు ఆ డబ్బులు ఉంటే ఇవ్వండి, నేను ఒక నెలలో చూసిస్తాను అని చెప్పేసి అన్నాను. ఎంత కావాలని చెప్పేసి అన్నారు. ఒకళ్ళని ఒక 8,000 అడిగాను, ఒకళ్ళు ఒక 4,000 ఉన్నాయి. నాకు వేరే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చారంట మాకి. నాకు ఇస్తే 4,000 ఉన్నాయి, 8,000 12,000. నేను 12,000 అనుకుని తీరా అది 16,000 అయింది. మీకు ఇచ్చేందుకు కొంచెం డబ్బులు ఇవ్వాలి. ఇక మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే మనోళ్ళు ఒక 4,000 సహాయం చేశారు. 4,000 5,000 సహాయం చేశారు దేవుని కొరకు పట్టేసేసి. ఆ మోటార్ తెచ్చుకున్నాం, బిగిటం అయిపోయింది, నీళ్ళు పైకి పోవటం అయిపోయింది. అంటే దానికి వడ్డీలు లేవు. దానికి ఏం లేవు, వడ్డీలు లేవు. ఇచ్చినప్పుడు తీసుకుంటారు. నేను చెప్పే మాట ఏంటి ఎంత దేవుని బిడ్డారా? అప్పు చేయటం అంటే ఏంటి? వడ్డీకి డబ్బులు తీసుకుంటాం అండి. నీకు అంత కర్మ ఎందుకు వచ్చింది? ఎప్పుడు నువ్వు ఆలోచించలేదా? నేను అప్పు చేసిన రోజులు ఉన్నాయండి, లక్షల రూపాయలు అప్పులు చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల క్రితం 10 లక్షలు అప్పు చేసిన రోజులు ఉన్నాయి. నేను అప్పు చేస్తాను వడ్డీకి, అప్పట్లో నాకు అవసరమైంది కాబట్టి. కానీ ఈ వడ్డీకి 10 లక్షలు అప్పు తీసుకుంటే ఈ 10 లక్షలకి సంవత్సరానికి 2 లక్షలు అవుతుంది అనుకో వడ్డీ. నాకు 5 లక్షలు ఎక్స్ట్రా వస్తేనే 10 లక్షలు అప్పని చేస్తాను. లేకపోతే నాకెందుకండి ఆ తలక నొప్పి? నాకెందుకు? నువ్వెందుకు అప్పు చేస్తున్నావు? నీ బిడ్డలు ఏ స్కూల్లో చదివించావు? నువ్వు ఏ హాస్పిటల్ పాలయ్యావు? ఎందుకు అయిపోయింది నీకు అప్పు? ఎందుకు అయిపోయిందండి అప్పు? ఎందుకు చేస్తున్నారు మీరు అప్పు? బైబిల్ చెప్పింది ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదువు నాన్న. 3-4 వచనం చదువు. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం కానీ 4వ వచనం కానీ చదవండి ఒకసారి. 4వ వచనం చదువుమా. 4వ వచనం. ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జిస్తుందా? సింహము ఊరక రోడ్ల మీద తిరగదు. అడవిలో కాలు పెట్టిందంటే ఎర్ర పట్టుకొని అది గర్జిస్తుంది. ఎరగవాలని వేస్తున్నాములో నువ్వు అనుకుంది సాధించాలి. అది అనుకుంది పట్టుకున్నంత వరకు సింహం వెనక తిరగదని చేస్తున్నాములో. ఏమ్మా 365 రోజులు చదివాడు, ఈ ఒక్కరు చదవకపోతాడంట, ఎగ్జామ్లు ఫెయిల్ అయిపోతాడంట. మూడు 365 రోజులు చదివాడు. మరి ఏం చదివాడు? నిన్న మా సహోదరితో నేను అంటున్నాను, అమ్మ రేపు ఎగ్జామ్ ముందుకు చదువుకుంటేను. నేను చదువుకున్నాను. ఎందుకు నాన్న? చదువుకుంటే మర్చిపోతాను. మర్చిపోయేంత చెత్త నీ మైండ్లో ఏముంది? నీకేముందండి అసలు మైండ్లో? బైబిల్ ఏం చెప్పింది? హృదయ అంతరంగాలంట. ఏంటి? హృదయ అంతరంగాలు అంటే గదులు అవి మీకు కూడా ఉంటాయి. భర్తని ప్రేమించడానికి ఒక లెవెలో, భార్యని ప్రేమించడానికి ఒక లెవెలో, ఒక అబ్బాయిని ప్రేమించడానికి ఒక లెవెలో, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఒక లెవెలో, అమ్మోళ్ళ తరపుని ప్రేమించడానికి ఒక లెవెలో, నాన్నోళ్ళ తరపు నుంచి ప్రేమించడానికి ఒక లెవెలో, అత్తోళ్ళ తరపు నుంచి ప్రేమించడానికి ఒక లెవెలో, అమ్మోళ్ళ తరపు నుంచి అట్లా ఉదయ అంతరంగాల్లో గదులు ఉంటాయంట. ఆ గదుల్లో ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్క ప్రేమ దాచిపెట్టుకుంటావు నువ్వు. ఒకరి కిందకి వేసుకో. అక్కడ మీరందరూ మంచోళ్ళు. మీ గురించి నేను చెప్తారా, మీరందరూ మంచోళ్ళే. ఆమె దానికి కూడా ధైర్యం దాటలా. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని బిడ్డలారా,
యోధా గోత్రపు కొదమ సింహపు పిల్లలు నక్కల కాడుకో, కుక్కల కాడుకో, కప్పల కాడుకో, ముసల కాడుకో పోయి అడుక్కో, ఒక మాంసం ముక్కుంటే పెట్టమని. నీకేం ప్రాబ్లం చెప్పు, రా మోకరిద్దాం, రా మోకరిద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, గుండెలు బాదుకుందాం. నువ్వు లేకపోతే నాకెవరున్నారయ్యా, నువ్వు లేకపోతే నాకెవరున్నారు? దేవుని పరుగు తీయ దేశనామంలో బాగా అక్కడ చూడండి, సంతోష్ బాగా కష్టపడి చదువుకోండి. దేవుని పరుగు తీయొద్దు. యేసయ్య నామాన్ని, ఆ నామాన్ని అవమాన పాలు మీరు కానియొద్దు. దావీదు వలే మీరు మాట్లాడాలండి. సున్నత లేని ఈ ఫిలిష్తీయుడికి ఎంత ధైర్యం! జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు వాడే పాటి వాడు. నేను చెప్తున్నాను, ఒకవేళ నాకు ఒక 20 సంవత్సరాలు అక్కడ తీసుకెళ్తే, నేను కలెక్టర్ కావాలంటే కలెక్టర్ని, జడ్జి కావాలంటే జడ్జిని, అది కావాలంటే ఇది కావాలంటే ఇది అయి చూపిస్తా యేసునామంలో. అదేదో నువ్వు సేవలు చూపించవచ్చు, సేవలు నేను చూపించగలను యేసునామంలో. అయితే సేవ అనేది ఒక టీం వర్క్, సేవ అనేది ఒక టీం వర్క్. ప్రార్థనా బృందం కావాలి, పరిచార బృందం కావాలి, సంగీత బృందం కావాలి. ఇలా ఒక బృందాలు ఉంటేనే మనం పని చేయగలం. కానీ వ్యక్తిగత విక్టరీ కోసం, వ్యక్తిగత విజయం కోసం నువ్వే పోరాడాలి బాబు, నువ్వే పోరాడాలి. నీ జీవితం లక్ష్య సాధన కోసం నువ్వే పోరాడాలి. నా జీవితం ఇలా ఉండకూడదు. నువ్వు రాసుకోవాలంటే నీ జీవితాన్ని, చెప్తున్నాను సేవకుడిగా, నీ జీవితాన్ని నువ్వు రాసుకోవాలంటే దాన్ని రీచ్ అవ్వాలి. దాన్ని రాసుకొని దాన్ని రీచ్ అవ్వాలి. నువ్వు అలా నువ్వు సాధించాలి, ముందుకెళ్ళాలి. ఎంతకాలం అండి, ఎంతకాలం ఇలా మనం బతికేది చెప్పండి? యోధా గోత్రపు కొదమ సింహాలు అడుక్కోవు అనగా అప్పులు చేయువు. ఇక్కడున్న వాళ్ళు చాలామంది ఫోన్లు దేనిలో తీసుకున్నారు? మన పాస్టర్ మీటింగ్కి వెళ్తే మనోడు అన్నాడు, టిఫిన్ బిర్యానీ తినిపోదాం అంటున్నాడు. అయ్యా, ఈ మాట మా ఎమ్మెమ్మకి చెప్పేవంటే నాతో నీతో తిరగనీదో ఏం చెప్పేస్తాను నేను. ఎందుకన్నా? నాకు ఆ డబ్బులు లేవన్నా. అనక అంటే నా కాడ ఉందిరా అంటున్నాడు. ఇప్పుడే కదా డబ్బులు లేవన్నావు అన్నా. బజాజ్ అదేంది, క్రెడిట్ కార్డు ఉందండి. ఏమంట క్రెడిట్ కార్డు అంటే ఏంటి? అప్పు కార్డు. నిన్న వేరే పని మీద బ్యాంక్ కాడికి వెళ్ళాను, నా నోట్లోకి వచ్చింది క్రెడిట్ కార్డు కోసం ప్రాసెస్ చేయందని చెప్పాను. అడుగుదాం అనుకున్నా, మళ్ళీ వెంటనే ఎందుకు తలకనేప్పుడు నేను మంచివాడిని కాదు. క్రెడిట్ అప్పు కార్డు ఉందని అప్పు చేస్తా. ఇప్పటికే 4-5 లక్షలు అప్పు ఉంది, ఎట్ట తీర్చాలి అర్థం కావట్లా. అనవసరం చేసాను అనిపిస్తుంది. స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ఎవరైతే అప్పులు చేస్తారో వాళ్ళ కోసం ప్రార్థన చేయకూడదని. ఎవరైతే అప్పులు చేయరో వాళ్ళ కోసం ఉపవాసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నేనేమో ఉపవాసం ప్రార్థన చేయాలి, నువ్వేమో బజాజ్ కార్డులో ఎంతండి ఈ పట్టు చీర అంతా? పట్టు చీర కూడా బజాజ్ కార్డులో. మళ్ళీ ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన దేనికి? అప్పు చేయడం కోసం. వీళ్ళని ఇరిసేసి ఏం చేయమంటావండి? జయమ్మ గారు నువ్వు చెప్పు, పెద్దనివి. పొయ్యిలో పట్టిన పాపం లేదండి. ఎందుకు నీకు? ఎందుకండి నీకు? ఒక 4 రోజులాగా దేవుడు ఇస్తాడు, నీ కష్టాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన పేతుర్ని నీళ్ల మీద నడిపించాడు, సముద్రం మీద నడిపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన లాజర్ని మరణముల నుంచి విడిపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన కుంటివారిని నడిపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన గుడ్డివారికి చూపునిచ్చాడు. గొర్రెల కాపర్ని రాజుగా మార్చాడు, గాడిదలు మేపుకునే వారిని రాజులుగా చేశాడు నా దేవుడు. ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిన అన్నకి గర్భాన్ని ఇచ్చాడండి, తెరిచాడండి. నీకెందుకు ఆ బాధ? నెంబర్ 1, టైం అయిపోతుంది. నెంబర్ 1 ఏంటి? యోధా గోత్రపు కొదమ సింహ పిల్లలు అప్పు చేయవు. ఇక్కడ నుంచి నేను అప్పు చేయను అనుకున్న వాళ్ళు మాత్రం చేయగలుగుతండి. ఇక్కడ నుంచి నేను అప్పు చేయను అనుకుంటున్నాను చెప్పిన వాళ్ళే. ప్రభా బిడ్డలందరినీ మీరు చేయి పెదగెత్తాలి. ప్రభా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రభు చూస్తున్నాడు ఈ చేయిల్ని, ఆ చెయ్యి ఆశీర్వదించబడునుగాక. అప్పుకి వెనక తీసి అప్పు ఇవ్వటానికి దీవెనకరంగా మార్చునుగాక. సమృద్ధైన ఆశీర్వాదంతో నింపండి నాయన.
మేమందరము యోధా గోత్రపు పిల్లలము, యోధా గోత్రపు కొద్దమ్మ సింహపు పిల్లలము. అవి పస్తులు ఉంటాయి, సింహ పిల్లలు పస్తులు ఉంటాయేమో కానీ నీ పిల్లలు పస్తులు ఉండరు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 2, ఒకటేం చెప్పండి, అప్పు చేయవు. ఏంటి? కొద్దమ్మ సింహ పిల్లలు అప్పు చేయవు. నెంబర్ 2, రెండోది, కొద్దమ్మ సింహపు పిల్లలు అపవిత్రత కలిగి ఉండవు. కొద్దమ్మ సింహ పిల్లలు అపవిత్రత కలిగి ఉండవు. అంటే అపవిత్రత అంటే ఏంటండి? పాపం కళ్ళ ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, చేతుల ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా రకరకాలైన పాపాలు, రకరకాలైన అపవిత్రత. సింహానికి అపవిత్రత లేదండి, కొద్దమ్మ సింహానికి అపవిత్రత లేదండి. అపవిత్రత లేని జై జీవితం, అపవిత్రత లేని జై జీవితం అండి. మనకి వయసుతో సంబంధం లేదు. ఈ సాతానుగాడు అంచె దినాల్లో క్రామంతో కూడిన ద్రవ్యాన్ని భూమి మీద వేస్తున్నాడంట. ఆ ద్రవ్యంని ఇప్పుడు చూడండి, బొచ్చి పురుగు పైన పెడితే ఏమవుతుంది చెప్పాలి? దురద గుండాకు పట్టుకుంటే ఏమైంది? ఇప్పుడు ఆ ద్రవం, క్రామంతో కూడిన ద్రవం పోయంగానే 60 ఏళ్ళకి కూడా పెళ్లి చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. మన 72 సంవత్సరాలు అంట ఆయన అడుగుతున్నాడు, నాకు 2 కోట్లు ఆస్తుంది, ఎవరైనా అమ్మాయి చూడు అంటున్నాడు వాడు. దీనిలో ఛానల్లో 72 సంవత్సరాలు అంటమ్మా. ఏం చేయాలి ఆయన్ని? ఏం చేయలేండి. గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, ఒకేసారి దావీదు పాపం చేశాడు బెత్షెబాతోటి. అది పాపం కూడా అంటడానికి లేదు, తప్పు చేశాడు. తననే భారీగా స్వీకరించేశాడు. భారీగా స్వీకరించిన తర్వాత దగ్గర 70 సంవత్సరాల వయసులో చనిపోతున్న సమయంలో ఆయనకి వెట్ట కలుగు నిమిత్తమై ఆ దేశంలో నుంచి చక్కని చుక్కైన అభిషేగు అని ఒక స్త్రీని తీసుకొచ్చేసి తన పక్కలో పడుకోబెడితే తనను కూడలేదు అని రాస్తుంది బైబిల్లో. నేను ఏడ్చుకున్న మాట తెలుసా? ఒకవేళ తనతో కనుక కూడినట్లయితే తన శరీరానికి వెట్టగలిగి 4 రోజులను బతికేవాడేమో. పాపముతో 4 రోజులు బతికే కంటే పరిశుద్ధంగా ఈ రోజు చచ్చిపోతే బెటరు. దొంగలే చెప్పరు. స్తోత్రం, హల్లెలూయా. 1, అప్పులు ఉండకూడదు. 2, అపవిత్రత ఉండకూడదు చేస్తున్నాములో. అప్పుడే నీ కళ్ళు పరిశుద్ధమైనగా మార్చబడతాయి, నీ హృదయం పరిశుద్ధమైనదిగా మార్చబడుతుంది. ఒక స్త్రీని వ్యామోహ చూపుతో చూచు 10 వాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసినట్లు, అలాగనే అమ్మాయి కూడా ఒక పురుషుణ్ణి వ్యామోహపు చూపుతో చూసినప్పుడే అప్పుడే తన మనసులో పాపం చేసినట్లు. ఎందుకు వస్తున్నాయండి? దయచేసి మీ పిల్లలకు ఉప్పు కారం వేసి పెట్టబాకండి. చికెన్ కావాలి పెట్టు, ఉప్పు కారం వేయబాక, సప్పటి పెట్టు, అణిగిపోతారు యేసునామంలో. వీళ్ళు వాక్యం చదవరు, ప్రార్థన చేసుకోరు, రేగిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అనచాలంటే భూప్రపంచం ఎవరు వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం కావాలి? అపవిత్రత కాకూడదు. సింహాలు అపవిత్రంగా ఉండనే ఉండవు. క్షమించండి థ్యాంక్ యూ. కొద్దమ్మ సింహాలు అపవిత్రంగా ఉండనే ఉండవు. కొద్దమ్మ సింహం ఏదన్నా తన జోడు కోసం చేసింది అనుకో, చచ్చిపోయిందాక ఇంకంతే. పెళ్ళైనప్పుడు భలే ఉందరా, ఇప్పుడు కొంచెం లావ్ అయింది. ఏమండి పెళ్ళైనప్పుడు నేను ఎంత చూసుకున్నామని ఇప్పుడు చూస్తలేదు. పవే దున్నపోతు మొహం దానా ఏంది? అప్పుడేమో ప్రపంచ సుందర అప్పుడు. స్తోత్రం. ముగించబోతున్నాను. ఒకటి చెప్పండి, కొదమ సింహాలు అప్పు చేయవు. 2, అపవిత్రంగా ఉండవు. 3, కొదమ్మ సింహాలు చాలా ఇంపార్టెంట్ నాన్న, ఆత్మహత్యలు చేసుకో. నేను ప్రార్థన చేస్తున్న ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఇది. మన మినిస్ట్రీలో ఎవ్వరు కూడా
ఆత్మహత్య ప్రేరేపణ దయచేయకూడదు. కొదమ సింహం ఎప్పుడు కూడా చచ్చిపోవటం మీరు చూసారా? ఓడిపోవటం చూసారా? ఆత్మహత్య చేసుకున్నాం చూసారా? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే అప్పు చేసి. ఎందుకు అప్పు చేసి వచ్చింది? అపవిత్రత కోసం. ఒకళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, పెళ్ళై 4 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాల నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నాడు నా భర్త. ఇప్పుడు వేరే ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, కనీసం ఇంట్లో తింటలేదు, కనీసం ఇంట్లో 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు, పిచ్చోడైపోయాడు. అదేంటి అర్థం అట్లా పెళ్ళైనాక పిచ్చోడు అవటం ఏంటి? ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అప్పులు చేసి అప్పులు తీర్చలేక. ఎందుకు అప్పులు చేస్తారంటే అపవిత్రత కోసం. ఈ అపవిత్రతను బట్టి ఏమైపోతుందంటే ఇప్పుడు చెప్పాలి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు నీకు గొడవలు? నువ్వు గొడవకు పోవాల్సినంత అవసరం ఏమొచ్చిందండి? నేను ఇట్లా వెళ్తా ఉన్నాను, ఒకటి అటు నుంచి వచ్చాడు, ఒకటి అటు నుంచి వచ్చేసాడు, ఇద్దరం ఇట్లా గుద్దుకున్నాం బండి చెన్నైలో. ఇక వెంటనే మనం కూడా తెలుసు కదా, మన బండి కూడా 340 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. ఈ బండి మొత్తం తక్కువే పోయింది. వాడు తగలంగానే రే ఎవడు అనుకున్నావు రాను అన్నాడు. నేను ఎవరు అనుకున్నావు అని చెప్పాను మామూలుగానే. పోసి దొబ్బుతా అని చెప్పన్నాడు వాడు. పొడుసు దొబ్బుతా అని చెప్పేసి అన్నాడు. వెంటనే మా పాస్టర్ గారు గుర్తుకొచ్చాడు. అప్పుడు కేఎస్ఎన్ పాస్టర్, నేను చాలా పాస్టర్ గారి దగ్గరికి ఉండేవాడిని, కేఎస్ఎన్ పాస్టర్ గారితో. ఆయన ఎంత నిదానం అంటే ముఖం మీద చూసినా కానీ ఇక్కడ తుడుచుకొని వా సాబులమ్మా తిందాం రా అంటాడు. అలాంటి మనిషి ఆయన వెంటనే గుర్తుకొచ్చేసాడు నాకు. ఇక నేనేమన్నా పక్కకు పోయి వెంటనే ప్రభు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. అరే ఎందుకు నువ్వు ఆ మాట అన్నావు? సారీ అన్న ఒక్క మాట చెప్పుంటే ఆ బండోడు దాన్ని బండి పోయాడే, మనం పోయేవాళ్ళం కదా. వాడు పొడుత్తా అని అనిపించుకోవాలి. నువ్వు ఏముందమ్మా సారీ చెప్తే? ఏముంది ఒక్క మాట సారీ అంటే ఏమైంది? అసలు ఏమని చెప్పి అది మాత్రం చెప్పను. సాతానిక స్వభావం అదే, సాతానిక స్వభావం అదే. ఎందుకు వస్తుంది మీకు గొడవలు పెట్టుకొస్తున్న అవసరం ఎందుకు ఉంది అసలు? ఒక చిన్న తగ్గింపు జీవితం, చిన్న లోబడి తత్వం ఎంత సమాధానాన్ని ఇస్తుంది, ఎంత సంతోషాన్ని ఇస్తుంది మా. అసలు మంది బైబుల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తాం, ఓర్చుకునే మనసే ఉండలేదమ్మా. అసలు ఓర్చుకుంటలే. అసలు ఆ ఓర్చుకునే మాట వచ్చలేకే శరీరం మొత్తం పాగిపోతుంది. నేనేంది ఓర్చుకున్నామండి? నేను మా వంశం ఏంది? మా వంశం ఏం వంశం? తీసుకెళ్ళేసి సాకలుకుంటా ఇవ్వాలి మీ వంశాన్ని తీసుకెళ్ళి. ఓర్చుకునే వంశం ఏందండి? ఓర్చుకునే వంశం ఎందుకని ఓర్చుకునేది? స్తోత్రం. ఒకటి చెప్పండి, ఒకటి కొదమ సింహాలు, 2 అపవిత్రంగా ఉండవు, 3 ఆత్మహత్యలు చేసుకో. నిన్ను బట్టి మన ప్రాంతంలో అనేక మందికి నువ్వు ప్రేరణగా ఉండాలమ్మా. ఆత్మహత్యలకి ప్రేరేపించబడుతున్నవాడు నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చావో మీ ప్రాంతాలన్నిటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆ ప్రాంతాలు సువాసనగా మార్చబడిపోవాలి. ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆత్మహత్యకు ప్రేరేపించే ఆత్మ పారిపోవునుగాక. అనవసరం చచ్చిపోకూడదు. నా బాధ ఏంటంటే ఇవాళ కాకపోతే రేపైనా మారుమోసం తీసుకుంటాడు. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడా పరలోకంలో ఉండడు. పరలోకంలో ఉండడు. చాలామంది చిన్న చిన్న విషయాల్లోనే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. కోదమ్మ సింహాలు ఆత్మహత్యలు చేసుకో, ఎదిరేస్తాయి, నిలబడతాయి. ఆమేన్. ఇట్లంటే దూతి ఇట్లా కాలుతోటి అంతే. ఇక పోతే స్పీడ్కి పోతేనండి, అలా పోతుంటే ఆ సౌండ్కే పక్కనున్న వాడి గుండెలు ఆగిపోతాయి. అంతే. పోరాడదాం యేసునామములో. అనుకున్నది సాధిద్దాం. తల్లిదండ్రులు అనుకున్నది సాధిద్దాం యేసునామములో. ఆమేన్. అర్థమైందా? ఏం చేయాలి? తల్లిదండ్రులు అనుకున్నది సాధించాలి. సేవకులు మీద పెట్టుకున్న ఆశను సాధించాలి.
ఆశను సాధించాలి. అలా మనం పెంచని మీ పిల్లల్ని లేచిన పని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.